2024 యూపీఎస్సీ మెయిన్స్కి సంబంధించిన ఇంటర్వ్యూ షెడ్యూల్ త్వరలో రాబోతుంది. మెయిన్స్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో మీరు ఆప్షనల్ పిఎస్ఐఆర్ అయితే పర్సనాలిటీ టెస్ట్లో ఇప్పుడు చూపించబోయే క్వశ్చన్ అడిగితే మీరు ఎలా ఆన్సర్ చేయాలి దానికి? అంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ యువర్ ఆప్షనల్ ఈజ్ పిఎస్ఐఆర్, హౌ డూ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ద మెయిన్స్ రిటర్న్ ఎగ్జామ్. అంటే రాబోయే 2025లో కనుక మీరు మెయిన్స్ రాయడం జరుగుతుంటే అందులో పిఎస్ఐఆర్లో అడగచ్చు, లేకపోతే జనరల్ స్టడీస్లో భాగంగా అంటే పేపర్ 1లో భాగంగా కూడా అడగచ్చు. సో ఈ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అంటే వాట్ ఈస్ ద రెలవెన్స్ ఆఫ్ గాంధీయిజం ఇన్ ది ఎరా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ప్రిడామినెంట్గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గాంధీయిజం యొక్క అవసరం ఏంటి అని చెప్పి మీకు క్వశ్చన్ అడిగితే ఎలా ఆన్సర్ ఉండాలి? అంటే బేసిక్గా ఇది ఒక 2 నిమిషాల్లో ఆన్సర్ చెప్పగలిగేంతటువంటి కంటెంట్ ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు బేసిక్గా మనకి గాంధీయిజం అనేది 19వ శతాబ్దంలో ఉన్నటువంటి ప్రిడామినెంట్ ఒక ప్రజలు అందరూ అనుసరించినటువంటి ఒక దృక్పథం. అండ్ 21st సెంచరీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రిడామినెంట్గా ఉన్నటువంటి పద్ధతి. సో మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా అయినటువంటి 21వ శతాబ్దంలో 19th సెంచరీకి సంబంధించిన ఆ గాంధీయిజం వల్ల ఎటువంటి ప్రయోజనమైనా ఉంటుందా అనేది ఇక్కడ చూపించినటువంటి అంశం. అంటే గాంధీ ఫండమెంటల్గా మనకి చెప్పింది సింపుల్ లివింగ్ అండ్ మినిమాలిజం. అండ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిస్ ప్రిన్సిపల్ కెన్ ఎంకరేజ్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ యూసేజ్ ఆఫ్ ఏఏ పవర్ డివైజెస్ అండ్ సర్వీసెస్. అంటే పాజిటివ్ డైమెన్షన్ అనమాట. అలాగే రెండో అంశం ఏంటి? నాన్ వైలెన్స్. గాంధీ చెప్పింది నాన్ వైలెన్స్ అండ్ కంపాషన్. అండ్ ఆ అంశాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో it can promote the development of artificial intelligence systems that prioritize human well-being, safety and dignity. అలాగే మూడో అంశం గాంధీ ప్రతిపాదించినటువంటిది డీసెంట్రలైజేషన్ అండ్ లోకల్ సెల్ఫ్ రిలయన్స్, వికేంద్రీకరణ గురించి, స్థానిక ఆత్మనిర్భరత గురించి చెప్పారు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఈ ప్రిన్సిపల్ని కనుక అప్లై చేస్తే ఇట్ కెన్ ఎంకరేజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ దట్ ఎంపవర్ ద లోకల్ కమ్యూనిటీస్ అండ్ ప్రమోట్ ద సెల్ఫ్ రిలయన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకోవడం ద్వారా మనం అగ్రికల్చర్ని డెవలప్ చేయొచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేయొచ్చు. అదేవిధంగా 4th అంశం అంటే గాంధీ ప్రతిపాదించింది హ్యూమన్ డిగ్నిటీ అండ్ ఏజెన్సీ. సో గాంధీ ప్రకారం ఈ మానవ గౌరవం ఉండాలి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఇఫ్ యూ ప్రమోట్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ కెన్ హెల్ప్ టు ప్రమోట్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ దట్ రెస్పెక్ట్ ది హ్యూమన్ అటానమీ అండ్ డిగ్నిటీ. అయితే దీంట్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి గాంధీయిజంకి కాన్ఫ్లిక్ట్ అయ్యేటటువంటి అంశాలు. గాంధీయిజంలో ఎంప్లాయ్మెంట్కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలామంది డిజరప్టివ్ టెక్నాలజీస్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది. రెండో అంశం ఏంటంటే బయాస్ అండ్ డిస్క్రిమినేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే గాంధీయిజంలో బయాస్ని కానీ లేకపోతే డిస్క్రిమినేషన్ని కానీ వ్యతిరేకించాడు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల డిజిటల్ డివైడ్స్ అనేవి పెరుగుతాయి. ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోజనాలు పొందుతారో వాళ్ళు బెనిఫిట్ పొందుతారు, లేని వాళ్ళు బెనిఫిట్ పొందలేరు. అలా డివిజన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ సర్వేలెన్స్ అండ్ ప్రైవసీ. గాంధీయిజంలో ప్రైవసీకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా నిరంతరం మనం సర్వేలెన్స్కి గురవుతాం, మన ప్రైవసీ దెబ్బతింటుంది. కాబట్టి మన గౌరవం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. సో కంక్లూజన్లో ఏం చెప్పాలి అంటే గాంధీయిజం ఆఫర్స్ అ వాల్యుబుల్ ఇన్సైట్ అండ్ ప్రిన్సిపల్స్ ఫర్ నావిగేటింగ్ ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చేటటువంటి సమాజంలో వచ్చేటటువంటి అనేక రకాల సవాళ్లను ఎదుర్కోవడానికి గాంధీయిజం ఒక పరిష్కార మార్గం లాంటిది. సో ఈ రకంగా ఒక 3-4 నిమిషాల్లో మీరు ఈ ఆన్సర్ చెప్పేటటువంటి అవకాశం ఉంది. దీన్ని కొంచెం మీరు సైజబుల్గా అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. కానీ మీకు రాబోయేటటువంటి 2025లో కనుక మీరు మెయిన్స్ రాస్తుంటే దానికి ఈ ఆన్సర్ని పూర్తిగా మీరు ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. సో 2024-25 యూపీఎస్సీ ఇంటర్వ్యూ గైడెన్స్ మొదలు పెడుతున్నాము. సో 11th డిసెంబర్ నుంచి ఈ ప్రోగ్రాం ఉంటుంది. సో మీరు కనుక ఈ ప్రోగ్రాం రిజిస్టర్ చేసుకోవాలంటే, ఈ పర్సనల్ గైడెన్స్ తీసుకోవాలంటే ఇంటర్వ్యూ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మీ డిఏఎఫ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుంది దీంట్లో భాగంగా. అలాగే మీ డిఏఎఫ్ ఆధారంగా ప్రతి అంశం మీద కనీసం ఒక 10 రకాలుగా ఏ విధంగా క్వశ్చన్స్ డెవలప్ చేయొచ్చు అనే అంశాలని ఈ గైడెన్స్లో భాగంగా చెప్తాం.
దీనికి మీరు అటెండ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి 8074733722 ఈ నెంబర్కి మీరు మీ డిఏఎఫ్ని వాట్సాప్ చేయండి. అంతేకాకుండా 2025లో కనుక మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తుంటే పిఎస్ఐఆర్ సంబంధించినటువంటి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ షెడ్యూల్ ఒకటి తయారు చేసాం. ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ December 14th మొదలవుతుంది. సో December 14th నుంచి మీకు ఇది 2 దశల్లో ఉంటుంది. అంటే 2 దశల్లో అంటే ముందు ప్రిలిమ్స్ కన్నా ముందు వరకు అండ్ ప్రిలిమ్స్ తర్వాత 2 దశల్లో ఉంటుంది. సో ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి అంశాలు ఒక కాంప్రహెన్సివ్ టెస్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో December 15th నుంచి మీకు ఆల్మోస్ట్ మీకు ఇది ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ వరకు కూడా May 3rd వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. అండ్ తర్వాత మీరు మే చివరిలో ప్రిలిమ్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత June 7th నుంచి కంప్లీట్గా సెక్షనల్ టెస్టులు పెడతాం. December 15th నుంచి 14th నుంచి మొదలయ్యేటటువంటి ఈ షెడ్యూల్ ప్రతి సాటర్డే ఉంటుంది. May 3rd వరకు ఉంటుంది ఈ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రాంలో మీకు చాప్టర్ వైజ్గా ఫస్ట్ ప్రిలిమ్స్ ముందు ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంలో చాప్టర్ వైజ్గా మీకు టెస్టులు పెడతాం. అండ్ ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే June 7th నుంచి ప్రతి వారం సెక్షనల్గా మీకు టెస్టులు పెట్టడం జరుగుతుంది. అంటే సపోజ్ పిఎస్ఐఆర్ పేపర్ 1 సెక్షన్ ఏ దాంట్లో మళ్ళీ యూనిట్ 1 నుంచి 5 వరకు మాత్రమే పెడతాం ఒక వారం. అలా సెక్షన్ ఏ యూనిట్ 6 to 10, తర్వాత పేపర్ 1 సెక్షన్ బి యూనిట్ 1 to 5. సో ఈ విధంగా అప్ టు August 9th వరకు 2025 August 9th వరకు ఉంటుంది. అంతేకాకుండా మరో ప్రోగ్రామ్ హిట్ 120. సో ఈ హిట్ 120లో భాగంగా రాబోయే 2025 ప్రిలిమ్స్ రాసే వాళ్ళ కోసం ఈ రాబోయే ప్రిలిమ్స్లో మీరు కనీసం 120 మార్కులు సాధించే విధంగా హై ఇంపాక్ట్ థీమ్స్ అనే ప్రోగ్రామ్ని 3 నెలల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో జిఎస్ మరియు సీసాట్ ఉంటాయి. పీవైక్యూస్ ద్వారా ఎంసీక్యూస్ ద్వారా ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ కూడా ఉంటుంది. డైలీ 50 క్వశ్చన్లు ఉంటాయి. 25 జనరల్ స్టడీస్ క్వశ్చన్స్, 25 ఏమో సీసాట్ క్వశ్చన్స్. అండ్ వీకెండ్లో 8 జిఎస్ గ్రాండ్ టెస్టులు, 8 సీసాట్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి. అలాగే ఫ్రీ ప్రాక్టీస్ సెషన్ 15th December 2024 మార్నింగ్ 10 to 1 PM ఫ్రీ ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. సెషన్ అయిపోయిన తర్వాత మీకు దాని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోవడానికి క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.